హాయ్ ఫ్రెండ్స్, బైబిల్ భాష్యానికి స్వాగతం. క్షేప క్రైస్తవ విశ్వాసానికి చెందినటువంటి ఒక ప్రాచీనమైనటువంటి సాంకేత నామం. దీనిని గ్రీక్ భాషలో ఇక్తూస్ లేదా ఇక్తిస్ అనేటువంటి ప్రాచీన క్రైస్తవ చిహ్నం. ఇది గ్రీకులో ఇక్తిస్ అనేటువంటి పదము నుండి ఇక్తూస్ అనే పదం వచ్చింది. దీని యొక్క అర్థం చేప. అయితే ఇది కేవలము ఒక పదం మాత్రమే కాక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వ్యక్తిత్వం మరియు రక్షణ కార్యాన్ని సంక్షిప్తంగా ప్రకటించే ఒక అక్షర సంకేతం అనే అక్రోస్టిక్ కూడా ఇది చెప్పబడుతుంది. ఆది క్రైస్తవులు హింసా కాలంలో ఒకరిని ఒకరు పరస్పరం గుర్తుంచుకోవడానికి, తమ విశ్వాసాన్ని గోప్యముగా ప్రకటించడానికి ఇక్తూస్ అనేటువంటి చిహ్నాన్ని ఉపయోగించినట్టు మనకు అనేకమైనటువంటి ఆధారాలు చరిత్రలో కనబడతాయి. ఈ విధంగా ఇక్తూస్ యేసుక్రీస్తును దైవిక రక్షకుడిగా ప్రకటించి విశ్వాస స్వరముగా లేదా ఘోషగా నిలిచింది. ఇది మనుషులను పట్టే మత్స్యకారులు లేదా జాలరులు మరియు అద్భుతమైనటువంటి ఆహార సంఘటనలు 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటి బైబిల్ అంశాలతో అనుసంధానమై ఉన్నది. ఇక్తూస్ అనేటువంటి ఇటు అక్రోస్టిక్ లేదా అక్షర సంకేతము గ్రీక్ భాషలో ఐ అనేటువంటిది ఇది ఇసియోస్ అనగా యేసుక్రీస్తు, క్రిస్టోస్ అనగా క్రీస్తు లేదా అభిషక్తుడు, ఇట్ ఈస్ ఎక్స్. థీ అనేటువంటిది థేయో అనగా దైవము లేదా దేవుడు. వై అనగా ఇయోస్ అనగా కుమారుడు. సిగ్మా సోథేర్ అనగా రక్షకుడు. సంపూర్ణంగా ఇక్తూస్ అనగా యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడు, రక్షకుడు అని దీని యొక్క అర్థము. ఇక్తూస్ అనే పదానికి శబ్ద అర్థంగా చేప అనేటువంటి అర్థమే తర్వాతి కాలములో ఆది క్రైస్తవ విశ్వాసములో అక్షర సంకేతం అక్రోస్టిక్గా యేసుక్రీస్తును సూచించే ఆత్మీయమైనటువంటి అర్థాన్ని సంపాదించింది. ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క సారాంశాన్ని ఒకే పదములో ప్రకటించే శక్తివంతమైనటువంటి ఆత్మీయ ఘోషగా నిలుస్తుంది. గాడ్ బ్లెస్.